కీర్తనల గ్రంథం 68వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుతున్నాడు. దేవుడు మాకు రక్షణకర్తే ఉన్నాడు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యమైన దేవుడి దగ్గరికి ఈ విధంగా రావటానికి మీరు ఇచ్చిన అవకాశంకే సమయంకే స్తోత్రాలు. వాక్యాన్ని మీరు బోధిస్తేనే మాకు అర్థమవుతుంది కాబట్టి ప్రభా, మనోనేత్రములు వెలిగించేబడే రీతిలో, సత్యాన్ని గ్రహించే రీతిలో ఆత్మధార తండ్రి మీరు బోధించమని, నన్ను మమ్మలను వాక్యములో ప్రతిష్ఠించమని, ఈ పరిశుద్ధాత్మని కార్యము స్పష్టముగా, శ్రేష్టముగా, బలముగా మా జీవితాలలో జరిగిస్తారని ప్రార్థన చేస్తూ మీ వైపు చూస్తూ యేసుక్రీస్తు వారి గొప్ప నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. రైట్, కీర్తనల గ్రంథంలో ఒక వచనాన్ని చదువుకోవటం జరిగింది. 68వ కీర్తన 19వ వచనం. అయితే తెలుగు బైబిల్లో ఈ విధంగా ఉంది, కానీ ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ ఎడిషన్ కేజేవి ఉంటే అక్కడ ఇంకొక రకంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం, ఏముందో చూద్దాం. అద్భుతమైన వచనం ఇక్కడ ఉంది. హీ డైలీ లోడెత్ అస్ విత్ బెనిఫిట్స్ అని ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ ఉండటం మంచిది, ఆ విధంగా ప్యారలల్గా చదువుకోవటం మంచిది. తెలుగు బైబిల్లో అనుదినము ఆయన మా భారము భరిస్తున్నాడు అని రాయబడింది. మంచిగానే ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే డిఫరెంట్గా ఉంది. హీ డైలీ లోడెత్ అస్ విత్ బెనిఫిట్స్. ఆయన ప్రతిదినము మమ్ములను బెనిఫిట్స్ అంటే లాభముల చేత నింపుతున్నాడు. లోడింగ్ అనే పదం వాడబడింది. బెనిఫిట్స్ అనే పదము, లోడెత్ అంటే లోడ్ చేస్తారు అనే పదంని ఇక్కడ మనం ఇంగ్లీష్ బైబిల్లో చూడొచ్చు, డైలీ. సో దేవుడు ఎవరని బైబిల్ చెప్తుందంటే, చక్కగా ఈ వచనంలో తెలుగులో అంత బాగలేదు, కానీ అనుదినం ఆయన మా భారం భరిస్తున్నాడు. నిజమే, భారం భరిస్తున్నాడు, భారం భరిస్తారు. అసలు ఇంకో మాట చెప్పినారు, మీ భారాన్ని నా మీద వేయండి అన్నాడు. ఖచ్చితంగా మనం ఆయన మీద వేస్తే ఆయన మన భారాలు భరిస్తారు. అయితే ఇక్కడ సందర్భానుసారంగా నిజంగా కీర్తనాకారుడు ఏం రాస్తున్నాడంటే, ఆయన ప్రయోజనముల చేత మన జీవితాలని నింపుతాడు, లాభముల చేత నింపుతాడు, క్షేమముల చేత నింపుతాడు, బలముగా నింపుతాడు అనే మాటని ఇక్కడ రాస్తున్నాడు. కొన్నిసార్లు మనకు బైబిల్ తప్పు అనిపించినప్పుడు, ఇంగ్లీషే రావాలా, ఇంగ్లీషే చదవాలన్నప్పుడు వేరే భాషల్లో కూడా మనం దీన్ని చదువుకుంటే అర్థమవుతుంది. అంతా ఒకవేళ ఇంగ్లీష్ రాకపోయినా, వేరే భాషలు రాకపోయినా, కింద పైన క్రింద చదివితే సందర్భం అర్థమవుతుంది. ఒక్కసారి చూద్దాం, అసలు ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు కీర్తనాకారుడు. చూడండి ఒకసారి. 17 నుంచి చాలు. 17 మనం 19 చదువుకున్నాం. 17 నుంచి చదివితే సబ్జెక్ట్ కంటిన్యూటీ అర్థమవుతుంది. 17 ఏముంది? దేవుని రథములు సహస్రములు, సహస్రములు అంటే వేల వేల రథాలు ఆయనకున్నాయి. ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైనను అంటే దేవుని పర్వతం గురించి, సీనాయి పర్వతం గురించి కీర్తనాకారుడు రాస్తున్నాడు. నెక్స్ట్ 18వ వచనం. నువ్వు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరుకొట్టుకొని పోతివి, మనుష్యుల చేత నువ్వు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతుకుల చేత సైతము నువ్వు కానుకలు తీసుకుని ఉన్నావు అంటూ దేవుడని మాట్లాడతాడు, కానుకలు అని మాట్లాడతాడు. ఆలోచిద్దామా? 17వ వచనం దేవుని గురించి రాయబడి, 18వ వచనంలో ఆరోహణమైన దేవుడు కానుకలు కలిగి ఉన్నాడు. ఎందుకు కానుకలు కలిగి ఉంటాడు? బాగా ఎత్తిపెట్టి దాచిపెట్టి మూటగట్టి కూర్చోనేకి అని చాలాసార్లు మనం అనుకుంటాం. కానుకలు మనకిస్తాడు ఆయన దగ్గర ఉన్న కానుకలు, ఈవులు మనకిస్తుటకే. కాబట్టి 17, 18 ఆ విధంగా మాట్లాడిన తర్వాత 19 చూడండి, చక్కగా ఉంది. ప్రభు స్తుతినందునుగాక. ఎందుకంటే ఇట్లాంటి ప్రభు ఉన్నాడు, ఇట్లాంటి దేవుడు ఉన్నాడు, ఇట్లాంటి రాజు ఉన్నాడు. కాబట్టి అనుదినము ఆయన బరువులతో
మమ్మలను నింపుచున్నాడు అని రాయాలి. అక్కడ తెలుగులో మేబీ ట్రాన్స్లేషన్ కొద్దిగా ప్రాబ్లం వచ్చి అట్లా రాసిండొచ్చు. సందర్భము చూస్తే తప్పకుండా స్తుతినందునుగాక దేవుడు. ఎందుకు స్తుతి నొందాలి? మేలు చేస్తాడు కాబట్టి. ఏం మేలు చేస్తాడు? అనుదినము ఆయన మమ్ములను బరువైన లాభములతో నింపుతున్నాడు. ఇది యాక్చువల్గా అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అక్కడ యాక్చువల్గా ఉన్న విషయం. అందుకే ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. హీ డైలీ లోడ్స్ అస్ విత్ బెనిఫిట్స్ అని ఉంటుంది. డైలీ అనే మాట చాలా ఇంపార్టెంట్, లోడ్ అనే మాట ఇంపార్టెంట్. ఇది మన దేవుడు, ఇది బైబిల్లోని దేవుడు. నిజంగా ఎలాంటి లాభముల చేత క్షేమముల చేత నింపుతున్నాడో రాబోయే రోజులలో వారాలలో చూద్దాం, విందాం. అయితే మన దేవుడు ఎవరంటే గొప్ప గొప్ప బరువుల చేత, శ్రేష్టమైన కానుకల చేత, ఈవుల చేత, ఆశీర్వాదాల చేత నిన్ను నన్ను నింపే దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బెనిఫిట్స్ అనే పదము మనం మోడర్న్ వర్డ్ అనుకుంటాము. పాత బైబిల్ ఇంగ్లీష్లో కేజేవి, కింగ్ జేమ్స్ వర్షన్. కింగ్ జేమ్స్ వర్షన్లోనే ఈ విధంగా ఉంది. హీ గాడ్ డైలీ లోడ్స్ అస్ విత్ బెనిఫిట్స్ అని పాత బైబిల్లో ఉంది. కాబట్టి దేవుడు మనలని ఆశీర్వాదముల చేత, ప్రయోజనముల చేత నింపుట అతనికి తృప్తి అని బైబిల్ చెప్తుంది. మనము మన జీవితము పొర్లిపారేటట్లు అట్లాంటి క్షేమముల చేత, ప్రయోజనముల చేత నింపాలి అనేది ఆయన ఇష్టము. అందుకే ఇది గొప్ప రక్షణ అన్నారు. మనకు దేవుడిచ్చిన రక్షణ గొప్ప రక్షణ. గొప్ప అనే పదం ఎందుకు చేర్చబడిందంటే ఇట్లాంటి గొప్ప విషయాలు రక్షణలో ఇమిడి ఉన్నాయి కాబట్టి. అయితే ఈ రక్షణని మనం గొప్ప రక్షణగా చూస్తున్నాము. నరకం నుంచి తప్పించే రక్షణ మాత్రమే గొప్ప రక్షణ అని చూస్తున్నాం. కానీ ఈ రక్షణలో ఈ దేవుడు ఎందుకు రక్షించుకున్నారు, ఈ భూమి మీద మన జీవితాలలో ఆయన ఏమి చేయాలని ఈ రక్షణలోకి మనల్ని పిలిచారు, ఈ రక్షణ చేత మనం నింపారని చాలాసార్లు ధ్యాస పెట్టి ఆ ఆలోచన చేత బైబిల్ని చదవము, అంత చక్కటి అటెన్షన్ ఇవ్వం. కాబట్టి మనకంత చక్కగా రక్షణని అర్థం చేసుకోనేకి లోతుగా ప్రయాసపడము. కాబట్టి మనం చాలా ఇట్లాంటి ప్రయోజనములు, ఇట్లాంటి ఆధిక్యతలని మిస్ అయిపోతూ ఉంటాం. ఇంకా అసలు ఎట్లా తయారైనారంటే విశ్వాసులైన మనవాళ్ళు లేదా మనము కొన్నిసార్లు ఇట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే, ఆధిక్యతలు ఉన్నాయంటే అవి తీసుకోవటానికి కూడా ఇష్టపడనంత రీతిలో తయారైపోయినాం. నిజంగా ఒకవేళ అట్లా తిరస్కరించే పద్ధతిలో ఒకవేళ మనం ఉండొచ్చును. మనం చాలా మిస్ అయిపోతాము. దేవుని రక్షణ ప్రణాళికలోని ఆధిక్యతలు, లాభాలు, ప్రయోజనాలు చాలా చాలా మిస్ అయిపోతాము. కాబట్టి వీటిని అర్థం చేసుకోవాలంటే బైబిల్ చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బోధించాలి. దీనినే వారాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. నీకు నాకు ప్రత్యక్షత కావాలి. యూ అండ్ ఐ నీడ్ రెవల్యూషన్ ఫ్రమ్ ద వర్డ్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను వెలిగించాలి. వాక్యము చదివేటప్పుడు నీ మనోనేత్రాలు, నా మనోనేత్రాలు వెలిగించాలి. ఏదో నీ స్వంత మైండ్తో, నీ చదువుకున్న జ్ఞానంతో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే అక్కడ కూడా అర్థమవుతుంది. అయితే ఈ విధంగా అర్థం కాదు. కాబట్టి చాలాసార్లు విశ్వాసులు రక్షణ పొందుతారు. అయితే తమకున్న సొంత జ్ఞానముతో, తమ మేధాశక్తితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకు అసలైన అర్థము మిస్ అయిపోతుంది. కాబట్టి నిజమైన దేవుడు, ఘనమైన దేవుడు, గొప్ప దేవుడిని అర్థం చేసుకోవటానికి నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినప్పుడు మాత్రమే బైబిల్లోని అసలైన విషయాలు అర్థమవుతాయి. ఇంకో మాట చెప్పి ముందుకెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తేనే నీకు నాకు క్రీస్తు యేసు రక్షకుడు, ప్రభు అని అర్థమైంది. మనం సొంతంగా అర్థం చేసుకోలే, అర్థం కాదు కూడా, మన మైండ్కి ఎక్కదు, అందదు, బుద్ధిహీనత అనిపిస్తుంది కూడా.
అందుకే చాలామంది మనల్ని బుద్ధిహీనులు అనుకుంటున్నారు, వెర్రోళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కాక మనల్ని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి న్యాచురల్ మైండ్ డస్ నాట్ యాక్సెప్ట్ స్పిరిచువల్ థింగ్స్. గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మ. ఆత్మ సంగతులను సహజమైన ఆత్మ, శరీరంలో ఉన్న మనిషి లేదా శరీరానికి ఉన్న ఇంద్రియాలు అర్థం చేసుకోవడానికి, దేవుని విషయాలు అర్థం చేసుకోవడానికి సహాయపడవు. అయితే చాలామంది విశ్వాసులు రక్షణ పొందిన తర్వాత కూడా తమ సొంత జ్ఞానం చేత, ఇంద్రియాల చేత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దేవునితో మన సంబంధం ఎట్లాంటిది, అసలు మనకు దేవునికి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది, ఈరోజు మన స్థితి ఎలాంటిది. ఇంగ్లీష్లో నీతికి, నీతిమంతుడికి రైచియస్నెస్ అని ఉంటుంది. రైచియస్నెస్ అంటే రైట్ స్టాండింగ్ విత్ గాడ్ అని ఇంగ్లీష్లో ఒకవేళ రాసుకోవచ్చు. నీతికి రైచియస్నెస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. వాట్ ఈజ్ మెంట్ బై రైచియస్నెస్ అంటే, ఆ ప్రశ్నకు అర్థం అంటే రైట్ స్టాండింగ్ విత్ గాడ్, దేవునితో నీట్గా నిలబడటం, కూర్చోవటం. నిజమే, దేవునికి మనకు సంబంధం లేదు పాపములో ఉన్నప్పుడు. ఆయనకు మనకు శత్రుత్వం ఉండేది, మనము ఆయనకి చాలా దూరం ఉండాం. అట్లాంటి కండిషన్లో ఉన్న మనల్ని క్రీస్తు యేసు రక్తం వలన బహు సమీపస్తులుగా చేసుకొని ఇప్పుడు నిజంగా మనం ఎక్కడ కూర్చున్నామంటే దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాం. దాన్ని రైట్ స్టాండింగ్ విత్ గాడ్ ఇట్లా చెప్పుకోవచ్చు, రైట్ సిట్టింగ్ విత్ గాడ్. వాళ్ళని నీతిమంతులని బైబిల్ చెప్పింది. యేసుక్రీస్తునందు విశ్వసించిన వాడు నీతిమంతుడు. అంటే దేవునితో కనెక్షన్లో ఉన్నాడు, దేవునితో సంబంధంలో ఉన్నాడు. దేవునితో సంబంధము మరల ముందు లేదు, ఇప్పుడు వారిద్దరి మధ్య సంబంధం కుదిరింది. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన వారిని బైబిల్ నీతిమంతులు అంటుంది, పరిశుద్ధులు అంటుంది, దేవుని కుమారులు కుమార్తెలు అంటుంది, రాజులైన యాజక సమూహం అంటుంది, ఏర్పరచబడిన వంశం ఉంటుంది, దేవుని సొత్తైన ప్రజలు అంటారు. యునిక్నెస్, ప్రత్యేకత మనకు దేవుడిచ్చాడు. అట్లాంటి సంబంధాన్ని ఇచ్చుటకు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఎన్నుకున్నారు. కాబట్టి ఇట్లా ఎన్నుకున్న దేవుడు ఏమి చేశారు, ఏమి చేస్తున్నారు, ఏమి చేయబోతారు అనే విషయాలు కేవలం ఆత్మదేవుడు బోధిస్తేనే అర్థమవుతుంది. అట్లాంటి విషయాలు బోధించుటగా బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, పాత నిబంధన రూపంలో, క్రొత్త నిబంధన రూపంలో. కాబట్టి ఇలాంటి రక్షణని మనము పొంది ఈ రక్షణలోని ఆధిక్యతలు, లాభాలు, ప్రయోజనాలు గ్రహించకపోతే క్రైస్తవ జీవితం చాలా భయంకరంగా ఓటమి చెందుతుంది. వీ విల్ బీ ఇన్ అట్టర్ ఫెయిల్యూర్, డిఫీటెడ్ కండిషన్లో ఉంటాం, చాలా బలహీనముగా ఉంటాం. నిజమే, సంఘాన్ని చూస్తే సార్వత్రిక సంఘాన్ని విశ్వాసులు అంటారు, చాలా సంవత్సరాలు ఉంటుంది, అయితే చాలా బలహీనంగా ఓడిపోయి పతనమైపోయి నిరాశ నిస్పృహల చేత చాలా వాళ్ళని చూస్తేనే వాళ్ళ జీవితాలు చాలా చితికిన బ్రతుకులలాగా అనిపిస్తాయి. రక్షణ పొందిన తర్వాత ఇంకా చితికిన బ్రతుకును ఇవ్వటానికి ఆయన నీ దగ్గరికి నా దగ్గరికి రాలే. పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు, హల్లెలూయా. నిన్ను నన్ను కింద నుంచి పై స్థాయికి లేపినవాడు, భూమి నుంచి పైకి లేపి పరలోక స్థలంలో కూర్చుండబెట్టి ఆ రాయాలిటీని ఇచ్చినవాడు, ఆ రాజులైన యాజక సమూహం అని నిన్ను నన్ను అన్నవాడు, తన సొంత రక్తం ఇచ్చి ప్రశస్త వస్త్రము ధరింపజేసి రక్షణ అనే వస్త్రం చేత నిన్ను నన్ను శృంగారించిన దేవుడు, అలంకరించిన దేవుడు, సంతోష వస్త్రం ధరింపజేసిన దేవుడు, దుఃఖమును తీసివేసిన దేవుడు, మన దుఃఖాన్ని నాట్యముగా మార్చిన దేవుడు, బూడిద వస్త్రాన్ని తొలగించి చక్కటి సంతోషకరమైన ఆ అద్భుతమైన అలంకరించబడిన వస్త్రాన్ని ధరింపజేసిన వాడు అని బైబిల్ చక్కగా మాట్లాడుతుంది. కాబట్టి మన కన్నులు వెలిగించబడాలి. ఏ రక్షణ పొందినాము, ఎలాంటి దేవుడి దగ్గరికి వచ్చినాము, అసలు దేవుడికి నాకు సంబంధం రావటం వల్ల నా స్థితిగతులు ఏమి మారాయి అని అర్థం చేసుకోవడానికి బైబిల్ చదవాలి. అయితే చదివేటప్పుడు వినేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయము లేకుండా, ఆయన విషయాలు బోధించకుండా మనకు ఏవి అర్థం కాదు.
అయితే చాలాసార్లు రక్షణ పొందుతారు కానీ విశ్వాసులు తమ స్వంత జ్ఞానాన్ని, గతములో ఏ జ్ఞానమైతే వాడినారో ఇంద్రియాల ద్వారా వచ్చిన జ్ఞానంని, సెన్స్ నాలెడ్జ్ని వాడుకుంటూనే ఉంటారు రక్షణ పొందిన తర్వాత కూడా. వారి ముక్కు, చెవులు, నాలుక, చర్మాన్ని వాడుకుంటూనే ఉంటారు. ఫీలింగ్స్ పైన ఆధారపడుతుంటారు. రక్షణ పొందిన నిజమే, వద్దని చెప్పట్లే, కంప్లీట్గా ఇక ఇంద్రియ జ్ఞానాన్ని పక్కన పెట్టమని దేవుడు కూడా చెప్పడు. కళ్ళు తెరుచుకునే నడవాలి లోకములో, చెవులతో వింటూనే వెళ్ళాలి, ముక్కుతో వాసన చూస్తూ ఉండాలి, టచ్ చేస్తూ ఉండాలి, ఏది మంచిది ఏది కాదు అని. అయితే కంప్లీట్గా దీనిపైన ఆధారపడకుండా, ఇంకొక రకంగా చెప్పాలంటే దీని క్రింద మనం ఉండకూడదు, సెన్స్ నాలెడ్జ్ క్రింద ఉండకూడదు. మనం ఆత్మజ్ఞానం చేత నడిపించబడాలి కానీ శరీర జ్ఞానం చేత నడిపించబడకూడదు. ఆత్మజ్ఞానం అంటే వాక్యపు జ్ఞానం, దేవుడు వాక్యాన్ని బోధించగా, దేవుడు వాక్యాన్ని బయలుపరచగా, దేవుడు వాక్యాన్ని ప్రత్యక్షపరచగా వచ్చిన జ్ఞానం చేత మనం నడిపించబడాలి కానీ ఇంద్రియాల ద్వారా వచ్చిన జ్ఞానాన్ని ఆత్మీయ జీవితంలో వాడుకోవటానికి అవకాశము లేదు. నిజమే, దేవుడు ఇంద్రియాలు ఇచ్చినాడు, 5 ఇంద్రియాలు, పంచేంద్రియాలు. అవి దేవుడిని అర్థం చేసుకోవడానికి, దేవుని విషయాలు అర్థం చేసుకోవడానికి ఏ మాత్రం సహాయపడవు. అయితే దేవుడిని అర్థం చేసుకోవడానికి, దేవుని సంగతులు అర్థం చేసుకోవడానికి దేవుడు నీ ఆత్మలో, నా ఆత్మలో తన ఆత్మను ఉంచినారు. అక్కడ ఆత్మజ్ఞానం బోధించబడుతుంది. అలాంటి ఆత్మజ్ఞానం చేత నడిపించబడాలి కానీ నేటి కాలంలో అనాదిగా వస్తున్న ఒక బాధపడాల్సిన విషయం ఏంటంటే రక్షణ పొందుతారు కానీ దుఃఖకరమైన విషయము, కేవలము ఇంద్రియాల చేత నడిపించబడుతుంటారు, సెన్స్ నాలెడ్జ్ చేత నడిపించబడుతుంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఊహిస్తూ ఉంటారు, అది అవుతుందా ఇది అవుతుందా, అది అవుతుందేమో ఇది అవుతుందేమో, అది కాదేమో ఇది కాదేమో, అన్ని ఊహలే. ఏది సర్టనిటీ ఉండదు, క్లారిటీ ఉండదు, పర్టికులారిటీ ఉండదు, ఖచ్చితత్వం ఉండదు, అష్యూరెన్స్ తోటి ఏమీ మాట్లాడలేరు. ఇది ఈ విధంగా జరుగుతుంది, అది ఆ విధంగా జరుగుతుంది, ఇది ఈ విధంగా జరగదు, అది ఆ విధంగా జరగదని ఆ క్లారిటీ ఆఫ్ మైండ్ విశ్వాసులలో ఉండదు. సెన్స్ నాలెడ్జ్ చేత నడిపించబడితే, ఇంద్రియ జ్ఞానము పైన ఆధారపడినప్పుడు ఇట్లాంటి అన్సర్టనిటీ ఉంటుంది. దేవర్ ఇన్ అన్సర్టనిటీ టెరిటరీ, అయోమయం, గందరగోళం స్థితిలో ఉంటారు. దేవుడిని అర్థం చేసుకోరు, దేవుని విషయాలు అర్థం కావు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ద్విమనస్కులు, డబుల్ మైండెడ్ పీపుల్గా ఉంటారు. దేవుని చిత్తమును ఖచ్చితంగా ఇది అని చెప్పలేరు, అది అని చెప్పలేరు. ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఏమో దేవుని చిత్తం, ఇస్తే ఇస్తాడు లేకుంటే లేదంటారు. ఇంత ప్రార్థన చేసి, ఇంత ఉపవాసం ఉండి, ఇంత ఏడ్చి, అన్ని గంటలు ప్రార్థన చేసి, రాత్రంతా ప్రార్థన చేసి, పొద్దున్న లేచి ఏమో దేవుని చిత్తం అయితే ఇస్తాడు లేకుంటే లేదు. అన్సర్టనిటీ, కాన్ఫిడెన్స్ లేదు. క్లియర్గా ఇది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, దేవుడు ఇది నాకు ఇవ్వాలని ఆయనకి ఇష్టము అనే కంక్లూజన్కి రాలేకపోయారు. ఎందుకు రాలేకపోయినారంటే వాక్యము ఇంకా సొంత జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినారు, లేదా ఇంద్రియ జ్ఞానంతో అర్థం చేసుకున్నారు. నిజంగా వాక్యాన్ని ఆత్మదేవుడు బోధించాలి, ఆత్మదేవుడు ప్రత్యక్షపరచాలి, ఆత్మదేవుడు అసలు విషయాలు బయలుపరచాలి. నిజమే, దేవుడు మానవుని చేసినాడు 3 రకాలుగా, శరీర ప్రాణ ఆత్మలిచ్చి. మానవునికి శరీరం ఉంది, మానవునికి ప్రాణం ఉంది, మానవునికి ఆత్మ ఉంది. బాడీ, సోల్, స్పిరిట్. దేవుడు ఆత్మనిచ్చింది దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి, దేవుని సంగతులను అర్థం చేసుకోవటానికి దేవుడు ఆత్మనిచ్చింది. దేవుడు మైండ్నిచ్చింది, సోల్, SOUL, సోల్నిచ్చింది నిన్ను నీవు అర్థం చేసుకోవటానికి. ఇంకా శరీరాన్ని ఇచ్చింది దేవుడు ప్రపంచాన్ని, చుట్టూ ఉన్న లోకాన్ని అర్థం చేసుకోవటానికి. శరీరంనేమో చుట్టూ ఉన్న లోకంను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, మైండ్ ఏమో నిన్ను నీవు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, ఆత్మ ఏమో దేవుణ్ణి, దేవుని విషయాల్ని, దేవుని సంగతులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఏ భాగాన్ని ఆ భాగానికి వాడాలి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మైండ్ని వాడేస్తున్నాం, సోల్ని వాడుతున్నాం. నీవు అర్థం చేసుకోవడానికి దేవుడు మైండ్ని ఇస్తే ఆ మైండ్తో దేవుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడే సార్వత్రిక సంఘము దేవుడిని, బైబిల్ని సరిగా అర్థం చేసుకోలేదు. నిజమే, బాడీ, సోల్, స్పిరిట్, శరీర, ప్రాణ, ఆత్మలు దేనికవి విశిష్టంగా విభిన్నంగా పనిచేస్తాయి. కండ్లు చూచేకున్నాయి, కండ్లు వినేకి లేవు. చెవులు వినేకున్నాయి, చెవులు చూచేకి లేవు. చెవులు వినేకున్నాయి, కండ్లు చూచేకున్నాయి. దేని పని దానికే. అట్లా శరీరం పని శరీరానికి, మైండ్ పని మైండ్కు, స్పిరిట్ ఆత్మ పని ఆత్మకు. వాటి ఉద్దేశాలు ఉన్నాయి. అందుకు దేవుడు వాటిని విడగొట్టి అవయవాలుగా ఇచ్చినాడు. అదేవిధంగా దేవుడిని అర్థం చేసుకోవటానికి ఆత్మ మాత్రమే సహాయపడతారు. ఆత్మ అనే భాగం మాత్రమే దేవుడి విషయాలను అర్థం చేసుకోవటానికి సహాయపడుతుంది. కాబట్టి దేవుడిని అర్థం చేసుకోవటానికి 5 ఇంద్రియాలు పనికిరావు. నీవు అర్థం చేసుకోవడానికి, లోకాన్ని అర్థం చేసుకోవడానికి అవి పనికి వస్తాయి. టెక్స్ట్ బుక్స్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. యూనివర్సిటీలో సైన్స్ని లేదా టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా అవి మాత్రమే సహాయపడతాయి. ఇఫ్ యూ కమ్ టు బైబిల్, ఇఫ్ యూ కమ్ టు గాడ్, దే విల్ నాట్ హెల్ప్ యూ. అవి నీకు నాకు సహాయం చేయవు. కాబట్టి దేవుడు ఆత్మగా నిన్నెందుకు చేసినారంటే, లేదా దేవుడు ఆత్మ అనే భాగాన్ని నీలో నాలో ఎందుకు ఉంచారంటే దేవుడిని అర్థం చేసుకోవటానికి. అప్పుడే మనం చెప్పటం జరిగింది, మనలో ఆత్మ అనే భాగం ఉంది, ఆ ఆత్మ అనే భాగంలోనే దేవుడు ఉన్నారు. అందుకే ఆయన ఆరాధించేవారు శరీరంతోనూ మనసుతోనూ ఆరాధించాలని ఎక్కడా లేదు. ఆయన ఒక కాలం వస్తుందమ్మా, దేవుడిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు అని చెప్పినాడు. అది కరెక్ట్ అయిన నిజమైన క్రైస్తవ జీవిత విధానం. ఆ విధానంగా క్రైస్తవ జీవితం ఉండాలి అని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మ భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని నీకు నాకు ప్రత్యక్షత కలిగిస్తారు. ప్రత్యక్షత అంటే ఉన్న విషయాల్ని చూపించి విడగొట్టి ఓపెన్ చేస్తారు. చాలాసార్లు చెప్తూ ఉంటాను, చాలా కాలం ఒక మిత్రుడు కనబడకుండా, ఒక బంధువు కనబడితే ఏం ప్రత్యక్షమైతివి అంటాం. ఉన్నవాడే ప్రత్యక్షమైనాడు. కాబట్టి బైబిల్లో చాలా సత్యాలు ఉన్నాయి. వాటిని పరిశుద్ధాత్మదేవుడు బోధిస్తేనే నీకు నాకు కనబడతాయి, ఓపెన్ అయిపోతాయి. లేదంటే అవి సీక్రెట్గా ఉండిపోతాయి, హిడెన్ మిస్టరీస్గా ఉండిపోతాయి. వాక్యాన్ని అట్లా ఒలిచి పెట్టాలి పరిశుద్ధాత్మదేవుడు, తెరిచి పెట్టాలి. నీ కన్నులకు నా కన్నులకు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తారు. దాన్నే ప్రత్యక్షత జ్ఞానము అంటారు. అప్పుడు మాత్రమే దేవుడిని సరైన పద్ధతిలో అర్థం చేసుకుంటాం, బైబిల్ని సరైన రీతిలో అర్థం చేసుకుంటాం. దేవుడి విషయాలు మనకు సరిగా అర్థం కావటము ప్రారంభిస్తుంది. కాబట్టి రక్షించబడిన విశ్వాసులో 2 జరుగుతున్నాయి. ఒకటి సెన్స్ నాలెడ్జ్, ఇంకొకటి రెవల్యూషన్ నాలెడ్జ్. ఒకటి ప్రత్యక్ష జ్ఞానము, రెండవది ఇంద్రియ జ్ఞానం. ఇంద్రియ జ్ఞానం పైన ఆధారపడితే ఆత్మీయ జీవితంలో నష్టపోతాము, క్రైస్తవ జీవితంలో నష్టపోతాం. కాబట్టి ఈరోజు మనము దేని చేత నడిపించబడుతున్నాం? ఎవరి క్రింద మనమున్నాం? రక్షణ పొందినాం, నిజమే. ఆత్మ క్రింద ఉన్నామా, శరీరము క్రింద ఉన్నామా? లేదా ఇట్లా మాట్లాడతా, ఆత్మ బోధించిన వాక్యపు అధికారము క్రింద ఉన్నామా, ఆ వాక్యపు జ్ఞానము చేత నడిపించబడుతున్నామా, లేదా మనం గతంలో నేర్చుకున్న సొంత జ్ఞానం మైండ్ ద్వారా వచ్చింది దాని చేత నడిపించబడుతున్నామా అనేది మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. రక్షణ పొందిన తర్వాత ఇంకా ఇంద్రియాల చేత నడిపించబడితే అసలైన క్రైస్తవ జీవితంని చూడలేక మిస్ అయిపోతాము, అసలైన క్రైస్తవ జీవితాన్ని చూడలేక ఓడిపోతాము. విజయవంతమైన క్రైస్తవ జీవితము అస్సలు పొందలేము. కాబట్టి ఖచ్చితంగా మనము ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మ అనే భాగం రాజుగా ఉండాలి, లీడ్ ఆయన తీసుకోవాలి, ఆయన వశములో ఉండాలి, ఆయనకు సబ్మిట్ అవ్వాలి,
ఆత్మ క్రింద మనం నడిపించబడాలి, కానీ మైండ్ క్రింద, ఇంద్రియ జ్ఞానం కింద మనం నడిపించబడకూడదు. కాబట్టి క్రైస్తవులైన మనలని, అంటే విశ్వాసులైన మనలని ఆత్మ నడిపించాలి, కానీ మైండ్ బాడీ అస్సలు నడిపించకూడదు. కాబట్టి క్రైస్తవ జీవితంలో విజయాలు చూడాలంటే కేవలం ఆత్మ చేత నడిపించబడాలి, సెన్సెస్ చేత నడిపించబడకూడదు. 5 ఇంద్రియాల ద్వారా వచ్చిన జ్ఞానం చేత నడిపించబడకూడదు. అయితే ఇంద్రియాలు తప్పు అని చెప్పట్లే, ఖచ్చితంగా అవి ఉండాలి. లోకాన్ని అర్థం చేసుకోవటానికి, నిన్ను అర్థం చేసుకోవటానికి అవి సహాయపడతాయి. సరే, చూద్దాం ఈ మనిషి ఎట్లా ఉంటాడు. ఇంద్రియాల చేత నడిపించబడితే ఒక వ్యక్తి ఎట్లుంటాడు, లేదా ఆత్మచేత నడిపించబడితే ఎట్లుంటాడు, లేదా ఆత్మచేత నడిపించే వ్యక్తి జీవిత విధానం ఎలా ఉంటుంది. అలా కాకుండా సొంత జ్ఞానం, ఇంద్రియాల ద్వారా వచ్చిన జ్ఞానం చేత ఒక జీవితం నడిపించబడితే ఆ జీవితం ఎలా ఉంటుందో కొంచెం చూడటానికి ప్రయత్నం చేద్దాం. నిజమే, లోకంలో చాలామంది ఉన్నారు రక్షణ పొందని వ్యక్తులు. వీళ్ళందరూ సక్సెస్ని చూస్తున్నారు, వాళ్ళు చక్కటి ఎడ్యుకేషన్ కలిగి, సక్సెస్ఫుల్ ఎడ్యుకేషన్ కలిగి ఉన్నారు, సక్సెస్ఫుల్ బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ విభాగాలలో నిజంగా గొప్ప విజయాన్ని చూసినారు, సాధించినారు. వారికి రకరకాల ప్రైజెస్, రివార్డ్స్, అవార్డ్స్ ఇవ్వబడ్డాయి. నిజమే, లోకంలో కూడా సక్సెస్ ఉంది. ఇంద్రియ జ్ఞానం ద్వారా కూడా సక్సెస్ని పొందొచ్చు అని ప్రపంచాన్ని చూసినప్పుడు, లోకాన్ని చూసినప్పుడు అర్థమవుతుంది. ఎందుకు వాళ్ళు సక్సెస్ని, విజయాన్ని చూసినారంటే వాళ్ళ ఇంద్రియాల ద్వారా వచ్చిన జ్ఞానాన్ని, బుద్ధిని సరిగా వాడుకున్నారు. ఇంద్రియాల ద్వారా వచ్చిన జ్ఞానంని, లేదా ఆ జ్ఞానం అంతా చక్కగా ఉపయోగించుకొని చక్కటి బుద్ధిని వాడుకొని వారు సక్సెస్ని సాధించినారు. అది లోకమిచ్చే సక్సెస్, లోకంలో సక్సెస్, ప్రపంచంలో సక్సెస్. బుద్ధిని వాడుకోవాలి, బుద్ధిని వాడుకోకూడదు అని చెప్పట్లే. వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళు పైకి వచ్చినారు. వాళ్ళు వాడుకున్నారు, వారు ప్రశంసలు అందుకున్నారు. వాళ్ళు వాడుకున్నారు, ఈరోజు పై స్థానంలో ఉన్నారు. ఒకరికి కనబడే స్థాయిలో, గొప్ప స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఒక అంశం ఏం గమనించాలంటే, వాళ్ళు చక్కగా లోకములో బుద్ధిని వాడుకొని, చక్కటి రీతిలో ఆ జ్ఞానాన్ని వాడుకొని వాళ్ళు పైకి వస్తే, ఇదే బుద్ధిని విశ్వాసులైన వారు చాలాసార్లు పక్కన పెట్టేస్తారు. చర్చిలోకి వచ్చిన తర్వాత, క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఈ విధంగా అసలు బుద్ధే వాడుకోరు. వాళ్ళు బుద్ధి వాడుకొని చక్కగా పైకి వస్తుంటే, రక్షణ పొందిన తర్వాత ప్రత్యేకంగా ఆ బుద్ధి, అంతవరకు ఉన్న మంచి బుద్ధిని ఎందుకు వదిలేస్తారో అర్థం కాదు. ఎక్కడో దాన్ని దాచిపెట్టేస్తారు. చర్చికి వెళ్ళేటప్పుడు, వాక్యం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ బుద్ధిని అస్సలు కొన్నిసార్లు వాడుకోరు కొంతమంది విశ్వాసులు. కాబట్టి ఏం చెప్తున్నా అంటే, నిజమే, ఈ బుద్ధిని కూడా వాడుకోవాలి, కానీ ఈ బుద్ధికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ప్రాధాన్యత ఆత్మకివ్వాలి, ఆత్మలో వచ్చే వాక్యపు జ్ఞానముకి ఇవ్వాలి అని బైబిల్ మాట్లాడుతుంది. కాబట్టి నువ్వు, నేను విశ్వాసులము ఆత్మ చేత నడిపించబడాలి, ఆత్మలో వచ్చిన జ్ఞానము చేత నడిపించబడాలి. ఆ విధంగా నడిపించబడటము లేదు. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యంలో చాలా ఓటమిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ భూలోక జీవితము జీవించడంలో చాలామంది విశ్వాసులు బుద్ధిని వాడక, ఆత్మచేత నడిపించబడక చాలా భయంకరమైన ఓటమిలో ఉన్నారు. చాలామంది ఉన్నారు. చూద్దాం, ప్రాక్టికల్గా చూద్దాం. ఇట్లాంటి వ్యక్తులకు, అంటే బుద్ధిని వాడుకోరు, బుద్ధిని పక్కన పెట్టేస్తారు. లోకంలో వాళ్ళు సక్సెస్ని చూసినారు, ఇక్కడికి వచ్చి ఆత్మచేత కూడా నడిపించబడరు. కాబట్టి వీళ్ళు ఏమైపోయినారంటే, ఇట్లాంటి విశ్వాసుల జీవితాలలో డ్రీమ్స్ ఉండవు, అచీవ్మెంట్స్, ఏదో సాధించాలనే ఉండదు, గురి ఉండదు, గమ్యం ఉండదు. ఎప్పుడు గమ్యం అంటే పరలోకం అంటారు, కానీ ఇక భూలోకంలో ఏ గమ్యము లేదు. ఏదైనా సాధించాలనే ఆశ అస్సలు ఏమీ వాళ్ళు ఏర్పాటు చేసుకోరు. అందుకే
చాలా క్రైస్తవ జీవితాలు ఈ భూలోకంలో, అర్త్లీ లైఫ్లో, ఈ భూలోక జీవితంలో చాలా ఘోరమైన, పతనమైన, ఓటమి చెందిన, ఓడిపోయిన స్థితిలో ఉన్నాయి. అన్ని ఏరియాలో ఓడిపోయినారు. ఏ రంగంలో కూడా వాళ్ళు కొంచెమైన ప్రగతిని సాధించలేదు. ఇలాంటి ప్రజలను చూచిన సమాజము, చుట్టూ ఉన్న లోకము, అయ్యో క్రీస్తు నమ్ముకుంటే చాలా చెడిపోతాం, పడిపోతాం అని భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏ ఏరియాలో కూడా ప్రగతిని, విజయాన్ని చూడలేదు. ఎంత స్థాయికి దిగజారుతారంటే ఆత్మచేత నడిపించబడక ఇక్కడ వచ్చి ఆ ఉన్న బుద్ధిని తొలగించేసుకొని సొంత ఇంటిని పోషించుకోలేని స్థాయికి వచ్చేస్తారు. ఏమీ ఉండదు, వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండదు. వాళ్ళ బిడ్డల్ని సరిగా చదివించుకోలేరు, సరిగా ప్రావిజన్ ఇవ్వలేరు, అసలు తిండి తినటానికి కూడా ఆ ఇండ్లలో ఉండదు. ఇలాంటి ఓడిపోయిన జీవితాన్ని ప్రజలు చూసినప్పుడు నిజంగా ఈ క్రీస్తుని చాలా అనుమానిస్తారు. చాలా బాధాకరం, చాలా విచారకరం. వారు ఉద్యోగాలలో సరిగా ఉండరు. సరే మాట్లాడతా కొంచెం క్లారిటీ. ఉద్యోగానికి వెళ్తారు, ఏదో ఆత్మీయులని చూపించుకోవటానికి బైబిల్ చదువుతారు. ఆఫీస్ టైంలో, డ్యూటీ టైంలో బైబిల్ చదువుతారు. డ్యూటీకి బైబిల్ ఎత్తుకోబోతారు అందరికీ కనబడేటట్లు. వీలైతే ప్రార్థన కూడా చేస్తారు కళ్ళు మూసుకొని. బుద్ధి ఉండాలి అంటున్నాను. నిజమే, మనం ఆత్మీయులం, మనలో ఆత్మదేవుడు ఉన్నాడు. మనము అక్కడ ఆ విధంగా ప్రవర్తించడానికి వీలు లేదు. సరే ప్రార్థన చేసుకోవచ్చు, వద్దని లేదు. నేను బైబిల్ చదువుకోవచ్చు, వద్దని లేదు. పని లేనప్పుడు, ఫ్రీ టైంలో ఖచ్చితంగా బైబిల్ చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. ఇతరులకు కనబడాలని బైబిల్ తీసుకోబోయి ఇతరులకు కనబడాలని ప్రార్థన చేస్తూ ఇతరులకు కనబడాలని ఉపవాసాలు చేస్తారు కూడా. ఇట్లాంటి సరి అయిన బుద్ధిని చూపించలేని విశ్వాసులు చాలామంది లోకంలో ఉన్నారు. ఎక్కడ విజయాలు చూడరు. దేనిలోనూ మైండ్లో విజయం లేదు, శరీరంలో విజయం లేదు, ఇంట్లో విజయం లేదు, ఎక్కడ వారి ఉద్యోగాలలో విజయం లేదు, సాక్ష్యం ఉండదు. ఏదో ఎక్కడో ఫెయిల్యూరు, నిరాశలో ఉంటారు, నిస్పృహల్లో ఉంటారు. లోకంలో ఉన్న సమస్యలన్నీ వీళ్ళలోనే, వీళ్ళ కుటుంబాల్లోనే, వీరి వ్యక్తిగత జీవితాల్లోనే ఉన్నట్లుంటాయి. నిజంగా అట్లాంటి జీవితానికి దేవుడైతే పిలువలేదు. గొప్ప రక్షణ అన్నాను. గొప్ప రక్షణకి పిలిచిన దేవుడు ఈ విధంగా విశ్వాసులను ఉంచడని విషయం కూడా వారికి అర్థం కాలే. కాబట్టి రక్షణ పొందిన తర్వాత ఇంకా చక్కగా బుద్ధిని ఉపయోగించుకోవాలి. చక్కగా బుద్ధిని ఉపయోగించుకుంటూ, చక్కగా ఇంద్రియ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, అసలైన ఆత్మజ్ఞానము చేత పరిపాలించబడుటకు, ఆత్మజ్ఞానము చేత మాత్రమే నడిపించబడుటకు ఫుల్గా ఇష్టపడాలి. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే లోకంతో రాజీ పడు అని చెప్తున్నానని కొంతమందికి అర్థమవుతుంది. సారీ, లోకంతో రాజీ పడాల్సిన పని లేదు. లోకంతో కాంపిటీషన్ కథ నేను మాట్లాడట్లేదు. అట్లాంటి విషయాలు నేను మాట్లాడట్లేదు. దేవుని వాక్య ప్రత్యక్షత క్రింద ఉన్నామా? దేవుని వాక్యపు జ్ఞానమే మన జీవితాన్ని నడిపిస్తుందా? అప్పుడు మాత్రమే విజయవంతమైన జీవితాన్ని జీవిస్తామని మాట్లాడుతున్నాను. కాబట్టి బుద్ధిని వాడుకుంటూ, ఇంద్రియ జ్ఞానాన్ని సరిగా వాడుకుంటూ, అసలైన ఆత్మజ్ఞానానికి, అసలైన వాక్యపు జ్ఞానానికి మనము లోబడాలి. ఆ విధంగా నడిపించబడాలి. సరే, ఎలా ఉంటారు అని కొంచెం ఆలోచిద్దాం. రక్షణ పొందిన తర్వాత విశ్వాసులు ఈ విధంగా సెన్స్ నాలెడ్జ్ చేత నడిపించబడితే, ఇంద్రియ జ్ఞానం చేత నడిపించబడితే ఎలా ఉంటారు అనే విషయాన్ని ఆలోచిద్దాం. రక్షణ పొందిన తర్వాత ఆత్మజ్ఞానం చేత కాకుండా సొంత జ్ఞానం చేత, ఇంద్రియాల ద్వారా వచ్చిన జ్ఞానం చేత నడిపించబడితే వాళ్ళు వారి జీవితాల్లో గీతలు గీసుకుని ఉంటారు.
లిమిటేషన్స్ కలిగి ఉంటారు, ఒక బౌండరీ వేసుకుని ఉంటారు, ఒక పరిమితిలో ఉండిపోతారు. ఆ పరిమితిని దాటి రారు. మాకు హద్దులు దేవుడు ఏర్పాటు చేసినాడు అని అనుకుంటూ ఉంటారు. కొంచెం అర్థమైంది, మాట్లాడతాను. అంటే ఈ విధంగా వాళ్ళ మైండ్లో లిమిట్స్ వేసుకున్నారు, ఆ సర్కంఫరెన్స్లో ఉండిపోతారు, ఆ బౌండరీ లోపలే ఉండాలనుకుంటారు. అందుకే వాళ్ళు ఏ రంగంలో కూడా మేం పైకి వస్తామని నమ్మరు. అది ఏ రంగమైనా సరే, మానసికమా, శారీరకమా, ఆత్మీయమా, ఆర్థికమా, సామాజికమా, ఏ రంగంలో కూడా, ఉద్యోగమా, ఏ రంగంలో, చదువా, ఏ రంగంలో కూడా పైకి రామని తమకు తామే నిర్ణయించుకొని ఆ పరిమితిలో, ఆ లోపల ఉండిపోయినారు. ఎవ్వరు కూడా వాళ్ళకి వాక్యాన్ని బోధించలే. దేవుడు హద్దులు దాటి పైకి రమ్మంటాడు అని అనుకోలే. నిజమే, గిద్దెవును గీత గీసుకున్నాడు. నేను భయస్తుని, పిరికివాణ్ణి అన్నాడు. దేవుడు అది కాదు, అది నీ కండిషన్ కాదు, బయటికి రా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అన్నాడు. మోషే, నిన్ను నత్తోడు, నీ పనికి అస్సలు పనికిరాను అన్నాడు. నీ నోరు కాదు ఇంపార్టెంట్, నేను వాడుకుంటున్నాను, నువ్వు ఒక పెద్ద లీడర్ అన్నాడు. అయితే ఇట్లాంటి దేవుని చూపుతో తమ జీవితాలను చూడక, మా బ్రతుకు ఇంతే, మేము ఇక్కడి నుంచే వచ్చినాం, మా ఉద్యోగం ఇంత, మా జీతం ఇంత, మా బ్యాక్గ్రౌండ్ ఇంత, మేము ఈ స్థాయికే వస్తాం, ఈ స్థాయిని మించి రాలేము, అది ఏ రంగంలోనైనా సరే అని తమకు తాము గీతలు గీసుకొని, పరిమితులు కలిగి, హద్దులు కలిగి లోపల ఉండిపోయినారు. వారి మైండ్లో స్ట్రాంగ్గా మేము ఇంతే అని ఫిక్స్ అయిపోయినారు. ఎందుకంటే ఎవరో చెప్పింది విన్నారు, ఏమో ఎక్కడో బోధించబడింది విన్నారు. ఇంకా మా జీవితం ఇంతే. దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా ఇంతే ఉంటుందా? బైబిల్ ఏమో అభివృద్ధి పొందుతూ ఉంటావు అని చెప్తుంది. అసలు 1:28 ఆదికాండం చూస్తే ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమి నిండించి, ఎక్స్టెండెడ్ బ్లెస్సింగ్ ఇది. ఇట్లాంటి బ్లెస్సింగ్ ఆ రోజు ఆదాం పైన, ఈరోజు నీ పైన, నా పైన పలికిన దేవుణ్ణి కలిగి ఉండి మేము ఎక్కడ అభివృద్ధి చెందాం అని వాళ్లకు వాళ్ళే సెన్స్ నాలెడ్జ్ చేత నడిపించబడుతున్నారు. కాబట్టి వాక్యపు అసలైన జ్ఞానం చేత నడిపించబడలేదు. కాబట్టి తమకు తాము సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నారు. ఇది ప్రమాదం, ఇది భయంకరం, ఇది పెద్ద మోసం. సెన్స్ నాలెడ్జ్ చేత నడిపించబడితే దేవుడు నియమించిన అసలైన జీవితాన్ని మిస్ అవుతాము అని మాట్లాడటానికి ఉదాహరణగా చెప్తున్నాను. అన్ని రంగాలలో లిమిట్సే. ఇంతదే కొనాల, ఇంతే తినాల, ఇక్కడికే పోవాల, ఇలాగే పోవాలి. వాళ్ళకు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దేవర్ బౌండ్ ఇన్ లిమిట్స్. హద్దులు, పరిమితులు వాళ్ళకి ఉండిపోయినాయి. ఎందుకు ఉండిపోయినాయంటే నేర్చేసుకున్నారు. ఎవరో బోధించేశారు, నిజంగా తప్పు బోధ, తప్పు విన్నారు, కంఠస్థం కొట్టినట్లు కొట్టేసినారు. మధ్యరాత్రిలో లేపి అడిగితే అదే ఘంటాపథంగా చెప్పేస్తారు. కొంచెం బయటకు వచ్చి ఆలోచించలేరు. దాన్ని ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ బాక్స్ అంటారు. ఇన్బాక్స్లో ఉంటారు, లోపల ఉంటారు. ఇది ఎట్లుంటుందంటే ఉదాహరణకు చెప్పటం జరిగింది, విని ఉంటారు, అయితే ఇంకోసారి చెప్తాను. ఆవును కానీ కుక్కను కానీ ఒక పోల్కి కట్టేసి ఒక 10 మీటర్స్ పగ్గముతో కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పగ్గాన్ని తీసివేసినా అది ఆ 10 మీటర్స్ని దాటిపోదు. ఎందుకంటే దాని మైండ్లో ఇంతే నా ఏరియా అని ఫిక్స్ అయిపోయింది. పగ్గము తీసేసినా, ఆ చైన్ తీసేసినా కూడా 10 మీటర్స్ దాటి వెళ్ళగలదు, 100 కిలోమీటర్లు పై రాగలదు, అయితే పోదు. ఆ విధంగా మనిషి తన మైండ్లో, ముఖ్యంగా విశ్వాసి తన మైండ్లో దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోక, దేవుని వాక్యపు జ్ఞానం పైన అసలైన ప్రత్యక్షత లేక, ఎవరో బోధించింది సెన్స్ నాలెడ్జ్, ఇంద్రియ జ్ఞానం, లోక జ్ఞానం, ముందు వాళ్ళు చెప్పింది విని దేవుడు ఇంతే, మా బ్రతుకు ఇంతే అని తమకు తాము సరిహద్దులు, పరిమితులు
ఏర్పాటు చేసుకున్నారు. బైబిల్ చక్కగా చెప్తుంది, పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ లిమిటెడ్ గాడ్ అని. ఇశ్రాయేలీలు దేవునికే పరిమితి వేసేసినారు. ఎలాగంటే తమ నమ్మకం చొప్పున. అందుకే బైబిల్ ఎప్పుడూ నీ నమ్మకం చొప్పున నీకు కలుగును గాక. నిజమే, నువ్వు పైకి రావంటే పైకి రావు. నీ నమ్మకం నిన్ను అక్కడ ఉంచేస్తుంది. నేను తలగా ఉంచుతానని చెప్పిన దేవుడున్నాడు. నేను పైవానిగా ఉంచుతానని చెప్పిన దేవుడున్నాడు. నేను బహుగా ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడున్నాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. రాసి పెట్టుకోండి దయచేసి. గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ గాడ్ కాంట్ స్పీక్ అబౌట్ లిమిటెడ్నెస్. అపరిమితమైన దేవుడు పరిమితుల గురించి అస్సలు మాట్లాడాడు. ఒకవేళ మాట్లాడితే ఆయన అన్యాయస్తుడవుతాడు. దేవుడిలో అన్యాయం ఉండదు. దేవుడు బహుగా దీవిస్తాడు. నేను బహుగా దీవిస్తా అంటాడు. ఎప్పుడు కూడా దీవిస్తాను అని సింపుల్గా మాట్లాడలేడు. ఆయన బహుగా చాలా దీవిస్తాను అంటాడు. ఎందుకంటే ఆయన శక్తి అపరిమితమైనది, ఆయన జ్ఞానం అపరిమితమైనది, ఆయన ప్రేమ హద్దులు లేదు, అపరిమితమైనది. ఆయన దగ్గర ఉన్నదంతా కొలవలేనిది. ఆయన గుణాలలో దేనిని మనం కొలవలేము, ఎందుకంటే అది అసాధ్యం. అంత అపరిమితమైన దేవుడు మన దేవుడు. అట్లాంటి దేవుని ప్రజలము అంటాము, ఆయన కుమారులం అంటాము, కుమార్తెలు అంటాము. అయితే మనకు మనం పరిమితులు ఏర్పాటు చేసుకున్నాము, సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నాము. ఇంకొక రకంగా చెప్పాలంటే అన్లిమిటెడ్ గాడ్ లివ్స్ ఇన్ మీ. అపరిమితమైన దేవుడు నీలో నివసిస్తుండగా, అపరిమితమైన దేవుడు నాలో మనలో నివసిస్తుండగా పరిమితమైన వాటి గురించి మాట్లాడతాడా? అసలు బైబిల్ పరిమితి గురించి మాట్లాడుతుందా? అయితే పరిమితి గురించి మాట్లాడినట్టు చాలామందికి అర్థమవుతుంది. వాళ్ళ వచనాలు చాలా చూపిస్తారు. ఎందుకంటే సెన్స్ నాలెడ్జ్ పనిచేస్తుంది. అసలైన వాక్యపు ప్రత్యక్షత రాలే. ఇంకా దేవుని సంగతులు దేవుని ఆత్మతో అర్థం చేసుకోలే. కాబట్టి ఈరోజు విశ్వాసులలో అపరిమితమైన పరిశుద్ధాత్మ దేవుడు, క్రీస్తునందు ఏ శక్తి పనిచేస్తుందో అదే శక్తితో నీలో నాలో, అపరిమితమైన శక్తితో పనిచేసే దేవుడు నీలో నాలో ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి పరిమితం లేని కార్యాలు, హద్దులు లేని కార్యాలు, అద్భుతమైన నువ్వు ఊహించలేని కార్యాలు. అందుకే బైబిల్ పౌలు చక్కగా మాట్లాడతాడు. మన అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు నీలో ఉన్నాడని ఆయనకు తెలుసు. కాబట్టి తనలో ఉన్నాడని ఆయనకు తెలుసు కాబట్టి చాలా క్లియర్గా ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. అత్యధికముగా చేసే శక్తి కలిగిన దేవుడు ఉన్నాడని ఆయన చెప్తూ ఉండగా చాలాసార్లు విశ్వాసులు ఇంద్రియ జ్ఞానం చేత బోధించబడి, ఈ ఇంద్రియాలకి పరిమితి ఉంది. కొంతవరకే చూస్తాయి, కొంతవరకే ఉంటాయి, కొంతవరకే ఆలోచిస్తాయి, మించి ఆలోచించలేవు. కాబట్టి వీటి వలన వచ్చిన పరిమిత జ్ఞానాన్ని చేత నడిపించబడతాడు. కాబట్టి విశ్వాస అయిన తర్వాత కూడా, దేవుని బిడ్డ అయిన తర్వాత కూడా, సంఘానికి వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు తన జీవితంలో అన్నిటికీ పరిమితులే అనుకుంటాడు. కాబట్టి అపరిమితమైన వనరులు కలిగిన దేవుడిని ఆరాధిస్తూ, అపరిమితమైన వనరులు ఇచ్చిన దేవుడిని బైబిల్లో మనము నేర్చుకోవడానికి అవకాశం ఉండి కూడా నీ జీవితంలో ఏ ఆటంకమైనా, ఏ సవాళ్ళైనా దాటుటకు సహాయము చేసే దేవుడు నీలో నాలో ఉండగా ఇంకా మనం అది కాదు, ఇది కాదు, అది అవ్వదు, ఇది అవ్వదని పరిమితుల మధ్య బాగా, ఇంకా పరిమితే మన బ్రతుకు, క్రిందే ఉంటాం, మనం పైకి వెళ్ళం. ఇదే మన స్థాయిని, మన స్థాయిలని మనం నిర్ధారించేసుకున్నాం. కాబట్టి ఈ జ్ఞానంతో దేవుడిని అర్థం చేసుకోవడానికి ఈ జ్ఞానం పనికిరాదు. అందుకే ఈ జ్ఞానం పక్కన పెట్టి, ఈ ఇంద్రియ జ్ఞానం పక్కన పెట్టి దేవుడిని, ప్రభువా నీ జ్ఞానం ఇమ్మని అడగాలి. ప్రభువా వాక్యం చదువుతున్నా, ప్రత్యక్షత దయచేయి, నువ్వు గొప్పవాడు కదా, గొప్ప సంగతులు రాసినావంట కదా, దయచేసి బోధించు, నా కన్నులు తెరుచు, నా హృదయానికి బోధించు అని అడిగితే ఖచ్చితంగా ఆయన నీకు నాకు గొప్ప సంగతులు బోధిస్తాడు. నువ్వు నేను ఏ పరిమితులను దాటి బయటికి వెళ్ళొచ్చో ఆయన బోధిస్తాడు. కాబట్టి నిన్ను దేనికైతే పిలిచాడో ఆ విధంగా జీవించుటకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిన్ను ఏ స్థాయికి దేవుడు తీసుకెళ్లాలని పిలిచాడో ఖచ్చితంగా ఆ స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. భక్సింగ్ గారు అనే ఒక వ్యక్తిని పిలిచిన దేవుడు
అసలు ఆయన ఇల్లు వదిలేసినాడు. ఇల్లు వదిలేస్తే, సొంత వారిని వదిలేస్తే ఇంకేం చిన్న బ్రతుకు బ్రతకాలి. తెలుసు భగత్ సింగ్ గారు ఏ విధంగా జీవించినారు. భగత్ సింగ్ గారే కాదు, చాలామంది భక్తులు ఉన్నారు, బయట లోకంలో ఉన్నారు, బైబిల్లో ఉన్నారు. అబ్రహాము వదిలిపెట్టి వచ్చినాడు. ఎలాంటిది ఫైనల్ జీవితం అయింది. యాకోబు మోసగాడే దేవుడి దగ్గరికి వచ్చినారు. ఏ విధంగా ఉంది జీవితం? జీవితాన్ని దేవుడు గొప్పగా దీవిస్తాడు, గొప్పగా చేస్తాడు. ఆయన స్థాయిలు చిన్న స్థాయిని నిర్ణయించలేదు. నీ మైండ్లో, నా మైండ్లో, నీ సొంత జ్ఞానము, నా సొంత జ్ఞానం వలన, నీ ఇంద్రియాలు ప్రత్యేకంగా బోధించడం వల్ల నీదేదో నాది ఇంతే బ్రతుకు అని నువ్వు అనుకున్నావు, నేను అనుకున్నాం. వీ లిమిటెడ్ అవర్ గర్ల్స్. మనకు మనమే ఈ స్థాయి మనది, ఈ స్థాయికి మించి వెళ్ళలేము అని మనకు మనము ఏర్పాటు చేసుకున్నాం. అయితే దేవుడు ఆ స్థాయిలో నిన్ను ఉంచుటకు, ఆయన రక్షణలోకి నిన్ను తీసుకురాలి, నిన్ను గొప్పగా దీవించుటకు, నువ్వు గొప్పగా ఆలోచించుటకు, గొప్పగా ఆలోచించుటకు సహాయం చేసే వాక్యం నీ చేతిలో, నా చేతిలో ఉందని అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు నిన్ను ఏ రీతిగా చూడాలనుకుంటున్నాడో, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, ఏ పని చేయటానికి పిలిచాడో ఆ పని చేయుటకు, ఆ విధంగా నిన్ను నన్ను చేయుటకు ఆయన దగ్గర అపరిమితమైన వనరులు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు శిష్యులకు ఎవరికి సరిపోతాయి స్వామి అంటారు. అయితే ఆయనకు తెలుసు వేల మందికి పంచవచ్చని. నేను అది మాట్లాడుతున్నా. అట్లాంటి లుక్ ఉందా నీ వ్యక్తిగత జీవితం పైన? అట్లాంటి యేసుక్రీస్తు వారి చూపు, ఆ యాటిట్యూడ్, ఆ దృక్పథము నీకుందా? ఆ దృక్పథము రావటానికి ప్రత్యక్షత జ్ఞానం సరిపోతుంది. అదొక్కటే సహాయం చేస్తుంది. నేను దాని గురించి మాట్లాడుతున్నా. శిష్యులు భయపడిపోతారు, బెంగ పెట్టుకుంటారు, పంపించే అంటారు. అయితే ఆయనకు తెలుసు 5 రొట్టెలు 2 చేపలు చాలు 5,000 మందికి పంచిపెట్టవచ్చు అని. ప్రత్యక్షత కలిగిన వాడు కాబట్టి ఆయనకి భయం లేదు, బెదురు లేదు. ఆశీర్వదించి ఇచ్చేస్తాడు. ఆయనకు అర్థమైంది, ఆయన జీవితం అంటే ఆయనకు అర్థమైంది. జీవితం ఎలా జీవించాలో చూపించారు ఈ లోకానికి వచ్చి. ఆయన ప్రత్యక్షత జ్ఞానం చేత నడిపించబడతారు, ఆయన ఆత్మ చేత నడిపించబడతారు, ఆయన తండ్రి చేత నడిపించబడతారు. తండ్రి ఏం మాట్లాడమంటాడో అదే మాట్లాడతాడు, తండ్రి ఏం చెప్పమంటాడో అదే చెప్తాడు. ఈరోజు విశ్వాసులు అట్లా చెప్పాలి అని మాట్లాడుతున్నాను. తండ్రి చూపును కలిగి ఉండాలి. తండ్రి ఏం చెప్పమంటారో అది చెప్పుతూ, తండ్రి ఎలా చూడమంటారో అలా చూస్తూ, తండ్రి ఏ విధంగా మనల్ని జీవించమంటున్నారో ఆ విధంగా మనం జీవిస్తామని నమ్మకము కలిగి ఉండుటకు వాక్యము దగ్గరికి రావాలి, ప్రత్యక్షత కలిగి ఉండాలి. అయితే చాలాసార్లు వాక్యం దగ్గరికి వస్తాం కానీ ఇలాంటి విశాలమైన అవగాహన చేత నింపబడక, గతంలో చిన్న స్థాయి, మైండ్ నుంచి వచ్చిన చిన్న స్థాయి, ఇంద్రియ జ్ఞానం చేత వచ్చిన ఆ లిమిటెడ్ స్థాయిని మనకు మనమే నిర్ణయం చేసుకుని చాలాసార్లు అసలైన జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. మనలో ఉన్న పూర్తి శక్తులను బయటికి తీసుకురాం. ప్రతి వాళ్ళకి దేవుడు తలాంతులు ఇచ్చినాడు, సామర్థ్యతలు ఇచ్చినాడు. వాటిని దేవుడు పైకి తీసుకొస్తాడు. దేవుడి పైన ఆధారపడితే దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మనము ఒక అపరిమితమైన దేవుణ్ణి సేవిస్తున్నాము అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది చాలా 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 ముఖ్యం. వీ సర్వ్ యాన్ అన్లిమిటెడ్ గాడ్. లిమిటెడ్ గాడ్ని మనం ఆరాధించట్లేదు, సేవించట్లేదు. అందుకే ఆయన ఎరుగువారు గొప్ప కార్యాలు చేస్తారని దానియేలు చెప్తారు. నువ్వు గొప్ప కార్యాలు చేయటకు పిలువబడిన వ్యక్తి నువ్వు నీ వంశంలో, నీ కుటుంబంలో గొప్పగా ఉండటకు దేవుడు నిన్ను నన్ను పిలిచారు. వ్యక్తిగతంగా ఆయన పైన ఆధారపడితే దేవుడు నేను ఖచ్చితంగా గొప్ప స్థాయికి తీసుకెళ్తారు. ప్రతి ఆటంకాన్ని, సవాలుని దాటి నువ్వు వెళ్ళగలవు. ఎవరు నీకు నాకు ఆటంకము కాదు. ఏ వ్యక్తి నీకు నాకు ఆటంకం కాదు. ఏ స్థితిగతులు నీకు నాకు ఆటంకం కాదు. అయితే చాలాసార్లు మనం దేవుడిని నిందిస్తుంటాం, దేవుడు ఇంతే పెట్టాడని. ఎంత భయంకరం ఆ మాట, ఎంత అబద్ధం ఆ మాట, ఎంత ప్రమాదకరం అసలు ఆ మాట. చాలాసార్లు దేవుడు బ్రదర్ మాకు ఇంతే ఇచ్చారు, ఇలానే పెట్టారు. సారీ, ఆ మాటని వెనక్కి తీసుకుందాం. దేవుడు నీకు నాకు హద్దులు పెట్టలేదు. ఆయన ఎప్పుడు నీకు ఇంతే ఉండాలని, నువ్వు ఈ విధంగానే ఉండాలని ఆయనైతే ఫిక్స్ చేయలేదు. ముఖ్యంగా చిన్నగా మాత్రం ఫిక్స్ చేయలేదు. అయితే
మన మైండ్ చెప్పింది చిన్న జీవితం అని. అందుకు చాలాసార్లు మనం చిన్నవాళ్ళు అని అనుకుంటుంటాం. మనకు మనము గీతలు గీసుకొని, మనకు మనము సరిహద్దులు ఏర్పాటు చేసుకొని, మనకు మనము బౌండరీస్ ఏర్పాటు చేసుకుని, దేవుడు బౌండరీస్ ఏర్పాటు చేసినాడు అనుకుంటున్నాం. సారీ, నీకు నీవు ఏర్పాటు చేసుకున్నావని నువ్వు గ్రహించాలి, నేను గ్రహించాలి. దేవుడు నిన్ను ఒక సర్కిల్లో పెట్టలేదు. బైబిల్ని అట్లా చదువుతా పోతే చాలా విషయాలు అర్థమవుతాయి. అబ్రాహాంతో అన్నాడు, నువ్వు చూడగలిగినంత మట్టుకు చూడు అన్నాడు. చాలు, ఇది చాలిపోయి ఎకరాలో ఉండిపో అని చెప్పలే. ఈ 2 సెంటు 5 సెంట్లు ల్యాండ్ తీసుకుని ఇల్లు కట్టుకొని ఉండు అని చెప్పలేదు ఆయన. చూడగలిగినంత మట్టుకు చూడు అంటాడు. అది దేవుని చూపు, అది దేవుడు మాట్లాడే విధానం. కాబట్టి మనకు మనము పరిమితులు ఏర్పాటు చేసుకొని, నేనేం మాట్లాడుతున్నానంటే, రక్షణ పొందిన తర్వాత ఇంద్రియ జ్ఞానం చేత నడిపించబడే వాళ్ళు తమకు తాము సరిహద్దులు ఏర్పాటు చేసుకుంటారు. ముందుకు రారు, ముందుకెళ్తాం అని అనుకోరు. నిజమే, ఆ సర్కిల్, ఆ గీత, ఆ రౌండ్, ఆ సర్కంఫరెన్స్, ఆ పరిమితి, ఆ పరిధి ఎవరు వేశారంటే ఇంటి వాళ్ళు వేసింది, తాత వాళ్ళు, నాన్న వాళ్ళు వేసింది, బంధువులు వేసింది, ఇరుగు పొరుగు వారు వేసింది, మిత్రులు వేసింది, స్నేహితులు వేసింది, మన సమాజం వేసింది, మన సంఘము వేసింది కూడా. సంఘము చాలా పరిమితులు వేసేసింది. ఇంతే, ఇక్కడే, ఇట్లాగే ఉంటుంది జీవితము, చిన్నగానే ఉంటుంది అని సంఘం కూడా చెప్పేసింది. ఎందుకు చెప్పిందంటే, సెన్స్ నాలెడ్జ్ చేత స్నేహితులైనా, బంధువులైనా, తల్లిదండ్రులైనా, అవ్వతాతలైనా, సమాజమైనా సెన్స్ నాలెడ్జ్ చేత నడిపించబడ్డారు. వాళ్ళ అవగాహన అది, వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తే మనం వింటామా రక్షణ పొందిన తర్వాత? అందుకే దేవుడు వాక్యాన్ని ఇచ్చింది. ఆ జ్ఞానాన్ని తీసివేసుకోవటానికి, గతంలో ఉన్న ఆ లోకపు జ్ఞానాన్ని, ఆ ఇంద్రియ జ్ఞానాన్ని తీసివేసి నూతన జ్ఞానం, పరిశుద్ధ జ్ఞానం, ఉత్తమమైన జ్ఞానం, పరలోకపు జ్ఞానం, గొప్ప జ్ఞానం చేత నింపుబడుటకు వాక్యాన్ని ఇచ్చి, వాక్యాన్ని బోధించడానికి పరిశుద్ధాత్మదేవుడు కూడా నీకు నాకు అనుగ్రహించబడగా, మనమేమో ఈ ఆత్మజ్ఞానాన్ని పక్కన పెట్టేసి వాక్యాన్ని పక్కన పెట్టి, వాక్యం నంబర్ 1 కాదు మనకు. వారానికి ఒకసారి బైబిల్ ముట్టుతాం మనం. 6 రోజులు బైబిల్ ముట్టము. 6 రోజులు బైబిల్ ముట్టకుండా బైబిల్ జ్ఞానం ఎట్లొస్తుంది? అది కూడా బైబిల్ చదువుతుండగా ఆత్మదేవుడు బోధించకుండా నీకు అసలైన విషయాలు ఎట్లా అర్థమవుతాయి? నీ సొంత జ్ఞానంతో అర్థం చేసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేసినావు. కాబట్టి చాలా తక్కువ జీవితమని, చిన్న జీవితమని సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నావు. ఈ విధంగా మాట్లాడేటప్పుడు కొంతమందికి షాక్ తింటారు. మన వాళ్ళు మేబీ కొంతమంది తినరు, కానీ కొంతమంది రేపటి కాలంలో వినే బయటి వాళ్ళు ఈ మాటలకి షాక్ తింటారు. అసలు ఏం బోధిస్తున్నాడు ఈయన, ఏం తప్పుడు బోధ చేస్తున్నాడని ఖచ్చితంగా నా గురించి అనుకుంటారు. అసలు ఇది ఆత్మీయమైన బోధ అని గ్యారంటీ అనుకుంటారు. నిజమే, నేను కూడా ఆ విధంగా షాక్ తిన్నా. నేను కూడా ఇంద్రియ జ్ఞానం చేత నడిపించబడి అసలైన ఆత్మజ్ఞానం చేత బోధించబడక నేను కూడా నాకు పరిమితులు వేసేసుకున్నా. నాది ఇంతే అనుకున్నా, నేను ఈ స్థాయిలోనే ఉంటాను, ఇంతే చేస్తాను, ఇక పైకి వెళ్ళలేను అనుకున్నా. అయితే దేవుడు కన్నులు తెరువుగా, హల్లెలూయా, దేవుడు నీ కన్నులు తెరిస్తే, నీ మనోనేత్రాలు దేవుడు వెలిగిస్తే, నువ్వు వాక్యం చదివేటప్పుడు, నువ్వు వాక్యం వినేటప్పుడు దేవుడు నీ మనోనేత్రాలు వెలిగిస్తే ఖచ్చితంగా ఒప్పించబడతావు. గొప్ప జీవితం ఉందని, పెద్ద జీవితం ఉందని, సరిహద్దులు లేని దేవుడు సరిహద్దు లేని జీవితంలోకి తీసుకెళ్తాడని ఖచ్చితంగా ఒప్పించబడతావు. ఇది ఆత్మ వలన మాత్రమే జరుగుతుంది. ఈ మైండ్ వ్యతిరేకిస్తుంది, ఒప్పుకోదు, ఈవెన్ రిజెక్ట్ చేస్తుంది, క్రిటిసైజ్ చేస్తుంది, ఇదేదో తప్పుడు బోధ అని కూడా అంటుంది. అందుకే విశ్వాసులకి ఈరోజు ప్రత్యక్షత కావాలి. ప్రభువు బోధించాలి, ప్రభువు మన కన్నులు వెలిగించాలి. ఆత్మజ్ఞానము చేత బోధించబడకపోతే చాలా డేంజర్. లిమిటేషన్స్లో ఉంటాం, పరిమితులలో ఉండిపోతాం, హద్దులలో ఉండిపోతాం, మనకు మనమే గీతలు గీసుకొని ఆ లోపల ఉండిపోతాం. మన సామర్థ్యతను మనం గుర్తించం, మనలో దేవుడు ఉంచిన తలాంతులు బయటికి తీయం.
ఏదో తక్కువ స్థాయి, కింద స్థాయి అనుకుంటాం. నేను కింద ఉంటాలే అనుకుంటాం. మనమంతా నిజమే సేవకులమే. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులమని అర్థం కావాలి. దేవుడు తన కుటుంబంలో పిలిచి రాజులైన యాజక సమూహంగా చేసినాడని మనకు అర్థం కావాలి. దేవుడు నీలో నాలో అద్భుత కార్యాలు చేయటానికి ఆయన నీలోకి వచ్చారని మనకు అర్థం కావాలి. కాబట్టి మొట్టమొదటిగా ఇంద్రియ జ్ఞానం చేత నడిపించబడేవాళ్ళు వాక్యపు జ్ఞానం చేత నడిపించబడకుండా సెన్స్ నాలెడ్జ్ చేత నడిపించబడేవాళ్ళు లిమిటేషన్స్ కలిగి ఉంటారు, హద్దులు కలిగి ఉంటారు. రెండవది, వాళ్ళెప్పుడు ద్విమనస్కులు, డబుల్ మైండెడ్. వాళ్ళకి ఎప్పుడు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒక్కదానికి స్టిక్ ఆన్ కాలేరు, ఒక్కటి డిసైడ్ చేయలేరు. ఒకసారి ఇదంటారు, నెక్స్ట్ నిమిషంకి ఇంకోటి అంటారు. నేను దేవుని వాగ్దానాన్ని నమ్ముతున్నాను అంటారు, ఏం నమ్మి ఏం లాభం అంటారు. మరుక్షణమే అంటారు దేవుడు ఇది చేస్తాడంటాడు, దేవుడు ఎప్పుడు చేస్తాడు అని వెంటనే అంటారు. ఒక నిమిషం ముందు ఒకలాగా మాట్లాడతారు, రెండవ నిమిషం ఇంకొకలాగా మాట్లాడతారు. దేవుడు నా ప్రతి అవసరం తీరుస్తాడు అంటారు, ఏం తీరుస్తాడో ఏమో అంటారు. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, స్వస్థపరిచాడు అంటారు, ఏం ఎప్పుడప్ప స్వస్థ వస్తుంది, రాదేమో అంటారు. డబుల్ మైండెడ్, ద్విమనస్కులు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థపరచబడ్డారని దేవుని వాక్యం చెప్తే ఒక నిమిషం వెరీ గుడ్, థ్యాంక్ గాడ్, ప్రభువానికి స్తోత్రం, నన్ను స్వస్థపరిచినారంటారు. తర్వాత నిమిషం లేదా తర్వాత రోజు స్వస్థత దేవుడు ఇస్తాడో లేదో అని వాళ్ళు ఊగిసలాడుతూ ఉంటారు. ఒక ఆలోచన పైన ఉండలేరు, ముందుకు వెనక్కి జారుతూ ఉంటారు. దేవుని చిత్తము ఇది అని ఖచ్చితంగా ఇది చెప్పలేరు. వాళ్ళ మైండ్ని ఒక చోట ఉంచలేరు. సెన్స్ నాలెడ్జ్ చేత, ఇంద్రియ జ్ఞానం చేత, లోకపు జ్ఞానం చేత నడిపించబడే వాళ్ళు ఈ విధంగా మనస్కులుగా ఉంటారు. ఒకసారి యాకోబు పత్రిక చూద్దాం. ఇటు వారి గురించి ఆయన మాట్లాడతాడు ఇక్కడ. యాకోబు పత్రిక. యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు వారికి సొంత సహోదరుడు, తమ్ముడు. యేసు ప్రభుని చూసి పరిశుద్ధాత్మదేవుడు కుమ్మరించబడిన తర్వాత ఆయనకు చక్కగా అర్థమయ్యి రాస్తున్న మాటలు. చాలా మెచ్యూర్డ్ అయిన పరిణిత కలిగిన యాకోబు రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దయచేసి బైబిల్స్ చూడండి. సెన్స్ నాలెడ్జ్ క్రింద ఉండే ప్రజలకు బోధిస్తున్నాడు అని నేను చెప్తాను, ఎట్లా చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 5, 6, 7 వచనాలు. జేమ్స్ 1st చాప్టర్ 5th, 6th, 7th వర్సెస్. మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. జ్ఞానము తక్కువ ఉంటే అడగాలంట, అనుగ్రహించబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. ఇంకా సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగాన్ని పోలియుండునని ఆ పోలికని చెప్తాడు. రైట్. యాకోబు గురించి మాట్లాడదాం. యాకోబు మాటల గురించి మాట్లాడదాం. యాకోబుకు చాలా మెచ్యూరిటీ ఉంది, పరిణతి చెందారు. ఈయన పరిణతి చెందని వ్యక్తులకు రాస్తున్నాడు పత్రిక. సెన్స్ నాలెడ్జ్ పైన ఆధారపడే వాళ్ళకి రాస్తున్నాడు. ఇంద్రియాలు బోధించే జ్ఞానం పైన ఆధారపడి విశ్వాస జీవితాన్ని నడిపించే వాళ్ళకి ఈ మాటలు రాస్తున్నాడు. అందుకే అంటున్నాడు ఏమని, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలని. ఈ మాట అసలు చెప్పాలా? ఇంకా కొత్తగా చెప్పాలా? నిజమే, ఏం తక్కువ ఉన్న దేవుని అడగొచ్చు కదా. ఎందుకు అడుగుతున్నాడో, ఎందుకు చెప్తున్నాడో చూడండి ఒకసారి. అర్థం అవుతుంది. నెక్స్ట్ చూడండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగాలి. అంటే నంబర్ 1 మనుషులను అడగొద్దు అని. మనుషుల జ్ఞానం వచ్చింది దండిగా, లోకపు జ్ఞానము, ఇంద్రియ జ్ఞానం పక్కన పెట్టు, దేవుని జ్ఞానం అడుగు. నంబర్ 1. నెక్స్ట్
అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఎందుకు అనుగ్రహించబడుతుందని చెప్తున్నాడు? వీళ్ళకి డౌట్ అన్నమాట. ఇస్తాడో లేదో, దేవుని జ్ఞానం అడగొచ్చో లేదో, డౌట్ల పులులు, అనుమానాల పులులు. కాబట్టి అంటున్నాడు అనుగ్రహించబడును. ఇంకా ఆయనకి తృప్తి చెందల. ఎందుకంటే వీళ్ళ స్థాయి చాలా తక్కువ స్థాయి. వీళ్ళు ఇంకా పరిమితి వేసుకున్నారు. డబుల్ మైండెడ్ ఉంది. ఈ రెండు స్వభావాలు వీళ్ళలో ఉన్నాయి. ఒకదానికి స్టిక్ ఆన్ కాలేరు. వాళ్ళకి అన్ని అనుమానాలే. చాలా లిమిటెడ్ పీపుల్. ఇంతే ఇస్తాడని దేవుని పైన ఫిక్స్ అయిపోయినారు. కాబట్టి వాళ్ళకి క్లారిటీ ఇస్తూ రాస్తున్నాడు. చూడండి ఒకసారి 5వ వచనం చివరి భాగం, 3వ భాగం, 5వ వచనంలో 3వ భాగం. ఆయన ఎవనిని గద్దింపక. ఏమంటే దేవుడు జ్ఞానం అడిగితే ఏమనుకుంటారు వీళ్ళు? గద్దిస్తాడేమో అనుకుంటారు. ఎంత వీక్ మైండెడ్ పీపుల్లో చూడొచ్చు మనం. జ్ఞానం అడిగితే గద్దిస్తాడా? సొలొమోను అడిగినాడు మరి జ్ఞానము. ప్రభా నాకు అదొద్దు ఇదొద్దు కానీ జ్ఞానం అడిగితే అబ్బా మంచి బిడ్డ నువ్వు అని పొగిడి దేవుడు జ్ఞానంతో పాటు అన్నీ ఇస్తాను అన్నాడు. వీళ్ళు సొలొమోను స్థాయిలో లేరు. చాలా కింది స్థాయిలో ఉన్నారు, తక్కువ స్థాయిలో ఉన్నారు. లిమిట్స్ వేసుకున్నారు, గీతలు గీసుకున్నారు, హద్దులు వేసుకున్నారు. దేవుడు ఇస్తాడో లేదో, ఇచ్చినా ఎంత ఇస్తాడు? కొంచెమే ఇస్తాడు, తక్కువ ఇస్తాడు. ఇక లోపల ఉంది ఇవంతా. ఈ స్కెచ్ అంతా, ఈ సాఫ్ట్వేర్ అంతా వాళ్ళలో ఉంది, వాళ్ళ మైండ్లో ఉంది. విశ్వాసులే కానీ ఇంకా ఇంద్రియ జ్ఞానం చేత నడిపించబడుతున్నారు. ఇంద్రియాలు ఎప్పుడు తక్కువ స్థాయి గురించి మాట్లాడతాయి, ఎక్కువ స్థాయి గురించి మాట్లాడు. లోకం కూడా ఎప్పుడు తక్కువ స్థాయి గురించే మాట్లాడుతుంది. మనం తక్కువ వాళ్ళము, మనది తక్కువ ఆదాయము, మనది చిన్న కుటుంబము, పెద్దవాటిని మనము చేయలేము. ఇవన్నీ సంఘములో, సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి స్థితిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అదే ఆలోచనలు. కాబట్టి క్లారిటీ ఇస్తున్నాడు, చాలా క్లారిటీ ఇస్తున్నాడు. ఏమని? మరలా చదువుతున్నా చూడండి. ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే అడగాలి. నంబర్ 1 అంటే వీళ్ళకి జ్ఞానం లేదు. నంబర్ 1 ఏ జ్ఞానం లేదు? లోకపు జ్ఞానం చాలా ఉంది. మునిగి తేలొచ్చినారు. మనం కూడా అంతే. లోకపు జ్ఞానం చాలా చెప్తాం, ఒకటి అడిగితే 16 చెప్తాం. ఇట్లాంటి వాళ్ళే బైబిల్లో చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎన్ని ప్రశ్నలు అంటే అబ్బా వీళ్ళ ప్రశ్నలకి, వీళ్ళ మేధాశక్తికి అసలు ఇంకా లెక్కలు కట్టలేం. అన్ని ప్రశ్నలే. ఇంకోటి చెప్పుకోవాలి, వాక్యపు జ్ఞానము చేత నడిపించబడకపోతే, ఆత్మజ్ఞానం చేత నడిపించబడకపోతే అన్ని ప్రశ్నలే. నిజమే, ప్రశ్నలు కలిగి ఉండాలి, తప్పనట్లే. ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. అందుకే బైబిల్ గ్రంథం ఇవ్వబడింది. దేవుడు సమాధానాలు ఇచ్చేవాడు, పరిష్కారాలు ఇచ్చేవాడు, అన్నిటినీ బయలుపరుస్తాడు. ఏది రహస్యమైంది ఏదీ లేదని యేసుప్రభువే చెప్పేసినారు. నువ్వు ఓపిక పట్టాలి, నువ్వు ఆయనతో అడగాలి. అయితే లోకంతో అడిగి, వాళ్ళని అడిగి, వీళ్ళని అడిగి, బంధువులను అడిగి, తాతని అడిగి, ముత్తాతని అడిగి, మా వాళ్ళు ఇంతే చెప్పినారు మేము ఇంతే, మా వాళ్ళు ఇట్లా చెప్పినారు మేము ఇట్లే, లోకపు మర్యాద చొప్పున. ఇది రోమా 12:2. లోకపు మర్యాద అర్థమైపోయింది, డైజెస్ట్ అయిపోయింది, ఒంటి నిండా నిండిపోయింది, జీర్ణించేసుకున్నాం. ఇంతే, నేను ఇట్లే ఉంటా, నేను మారటానికి అవకాశం లేదు, దేవుడు కూడా మార్చలేడు, నా బ్రతుకుని ఇంతే నిర్ణయించినాడని మనం అనుకుంటూ ఉంటాం. ఇట్లాంటి కేటగిరీ ఆఫ్ పీపుల్తో మాట్లాడుతున్నాడు యాకోబు. అందుకే చక్కగా రాస్తున్నాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉంటే, తక్కువ ఉండకూడదు, చాలా ఉండాలి. కొదువ అనేది బైబిల్లో లేదు, విశ్వాసులలో ఉండకూడదు. కాబట్టి అడగాలి. నెక్స్ట్, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఖచ్చితంగా జ్ఞానముని అడిగితే అనుగ్రహించబడుతుంది. నెక్స్ట్, ఎంత? అక్కడికి వదిలేయచ్చు ఆ వచనాన్ని. ఆ వచనాన్ని అప్పుడు స్టాప్ చేయొచ్చు. అయితే వీళ్ళ లోపల వీళ్ళ గురించి విన్నాడు కాబట్టి, వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్నాడు, వీళ్ళ మధ్య జరిగే సంభాషణలు బాగా తెలుసు యాకోబుకి. వీళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారో, వీళ్ళ
వెనక వెనక మాటలన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి వాటన్నిటినీ మనసులో పెట్టుకొని రాస్తున్నాడు. ఏమని చూడండి ఒకసారి. ఆయన ఎవనిని గద్దింపక. అసలు జ్ఞానం అడిగితే దేవుడు గద్దిస్తాడా? వీళ్ళకి ఎంత డౌట్ అంటే ఇంత స్థాయిలో ఉన్నారు. మనం కూడా చాలాసార్లు అంతే. కొన్నిసార్లు ఆరోగ్యం అడగాలనే ధైర్యం కూడా లేదు జనాలకు, విశ్వాసులకి. చాలా బాధాకరం. లేదా ఏదైనా బాధ వస్తే, నొప్పి వస్తే అడుగుతారు, ఏమో ప్రభా నీ చిత్తమంటారు. ఎంత దుర్మార్గమైన మాట అది అసలు. దేవుడు నొప్పులు తీసేయడా? దేవుడు బాధలు తీసేయడా? దేవుడు రోగాలు తీసేయడా? పరమ వైద్యుడు అంటాము. నేనే స్వస్థపరచు యెహోవాను అంటాడు. ఆయన ప్రార్థన చేసేది ఏమోలే దేవుని చిత్తం, తీస్తాడో తీయడు, ఖచ్చితంగా తీస్తాడు. తీసివేయటకు ఆయన ఉన్నాడు. తీసివేసే దేవుడు, తీసివేసిన దేవుడు ఉన్నది. అయితే సరిగా అర్థం కాలే. కాబట్టి జ్ఞానముని అడిగి ఇస్తాడో లేదో అనుమానం. కాబట్టి చాలా తేటగా చెప్తున్నాడు. ఆయనని ఎవరిని గద్దింపగా ధారాళముగా దయచేవాడు. అబ్బబ్బబ్బబ్బా, ఆ లాంగ్వేజ్ చూడండి ఒకసారి, ఆ భాష చూడండి. ధారాళముగా, ఎంతైనా. వీళ్ళు కొంతైనా ఇస్తాడో లేదో అనే స్థాయిలో ఉంటే ఆయనకి ఎంతైనా అంటాడు. వాక్యపు ప్రత్యక్షత నింపబడినవాడు ఇట్లా మాట్లాడతాడు. దేవుడిని దేవుడిగా అర్థం చేసుకున్నవాడు యాకోబులాగా మాట్లాడతాడు. ఎలా అడగాలో నేర్పిస్తున్నాడు. ఏమీ లేకుండా ఉండి అడగాలో సందేహించకుండా అడగండి. సందేహిస్తే ఊరికే సముద్ర తరంగాలు ఊరికే పైకి లేచి కిందికి పడి ఏం చేస్తాయంటే ఆ సముద్రంలో ఉన్న ఆ ఒడ్డు దగ్గరికి పోతే మనకు అర్థమవుతుంది. చాలా అసలు బురద చేసేస్తాయి. ఎగిసిపడే తరంగాలు ఆ ఒడ్డును మనం చూస్తే తరంగాలు లేకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఆ బురద, ఆ జిడ్డంతా తరంగాల అలజడికి వస్తుంది. కాబట్టి బురద అయిపోతుంది, జీవితము చెడిపోతుంది. డోంట్ బి డబుల్ మైండెడ్. ద్విమనస్కులుగా ఉండొద్దు. అడిగితే గ్యారంటీ ఇస్తాడు ఆయన. తండ్రిని సరిగా అర్థం చేసుకో. కొదువు ఉండకూడదు. ధారాళంగా అడగండి. పరిస్థితులను అర్థం చేసుకోవటానికి దేవుడు సహాయం చేసే జ్ఞానం ఇస్తాడు. వీళ్ళకి స్థిరత్వము లేదు. ఇస్తాడో ఇవ్వడో అనే పెద్ద అనుమానాలు. ఈరోజు విశ్వాసులలో కూడా చాలామందికి దేవుడిపైన స్థిరమైన మనస్సు లేదు. అడుగుతారు కానీ ఇస్తాడో ఇవ్వడో. ప్రార్థన చేస్తారు కానీ అంగీకరిస్తాడో లేదో. ఆశ కలిగి ఉంటారు కానీ అడగొచ్చో లేదో. తప్పకుండా అడగొచ్చు, మంచివి అడగొచ్చు, శ్రేష్టమైన అడగొచ్చు. అయితే చాలాసార్లు ఇంద్రియాల చేత నడిపించబడతారు కాబట్టి, ఇంద్రియ జ్ఞానం చేత నడిపించబడతారు కాబట్టి వాళ్ళల్లో డబుల్ మైండ్ పనిచేస్తుంది. ద్విమనస్కులుగా ఉంటారు. అట్లాంటి వారు దేవుని వలన ఏమీ పొందలేరు. చాలా క్లియర్గా ఉంది. ఒకసారి చూడండి. ఒకసారి 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగముని పోలి ఉంటాడు అని రాస్తున్నాడు. ఇంకో చోట రాస్తాడు పొందలేడని కూడా రాస్తాడు. ఒకవేళ యాకోబు పత్రిక మీరు చదవగలిగితే, ఇప్పుడు వీళ్ళు చిన్న చిన్న వాటికి పీకులాడే వ్యక్తులు. వీళ్ళ మధ్య కొట్లాట్లు ఉన్నాయి. వీళ్ళు ఒకరినొకరు గౌరవించుకోలేరు. షావుకారు వస్తే చేరేస్తారు, పేదోడు వస్తే కింద కూర్చోబెడతారు. విధవరాండ్రను పట్టించుకోరు వీళ్ళు. చిన్న చూపులు చూస్తారు వీళ్ళు. సాత్వికము లేదు. మాట్లాడేకి చాలా స్పీడ్గా మాట్లాడతారు వీళ్ళు. ఇమ్మెచ్యూర్ పీపుల్, చాలా మెచ్యూరిటీ లేని ప్రజలు. కాబట్టి వాళ్ళ స్థాయిలో యాకోబు చక్కగా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇట్లయినారంటే వీళ్ళు రక్షణ పొందినారు కానీ ఇంకా ఇంద్రియ జ్ఞానం చేత నడిపించబడుతున్నారు. కాబట్టి దేవునిపైన అనుమానాలు ఉన్నాయి. అడగకూడదేమో అనే అనుమానం, గద్దిస్తాడేమో అనే అనుమానం, కొంతే ఇస్తాడు చాలా ఈడనే అనుమానం. కానీ క్వైట్ ఆపోజిట్గా చాలా ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు. మీరు అడిగిన దానికి ఆయన అప్సెట్ కాడు. ఏమంత అడుగుతావని దబాయించడు. ఏమైనా అడగొచ్చు అంటాడు.
అందుకే బైబిల్ చాలా పర్మిషన్ ఇచ్చింది. మీకు ఇష్టమైన వాటిని అడగండి అన్నాడు. నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచినలా మీకు ఇష్టమైనది అడగండి, అంటే మీకు ఇష్టమైన రేంజ్లో అడగండి అని బైబిల్ పర్మిషన్ ఇచ్చింది. అయితే వీరికి అర్థం కాలేదు. కాబట్టి రక్షణ పొందిన తర్వాత ఇంద్రియ జ్ఞానం చేత నడిపించబడితే మనకి నంబర్ 1 డౌట్స్ ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, సర్కిల్ వేసుకుంటాము, లోపల ఉంటాము, ఇంతే కొంతే అనుకుంటాము. రెండవది మనము డబుల్ మైండెడ్గా ఉంటాం. ఇస్తాడు అంటాము, ఇవ్వము అంటాం, అవుతుంది అంటాం, అవ్వము అంటాం. కాబట్టి ఈ డబుల్ మైండెడ్నెస్ పోవాలంటే, ఈ సర్కిల్ పరిమితులు పోవాలంటే వాక్య ప్రత్యక్షత కావాలి, వాక్యము దగ్గరికి రావాలి. వాక్యాన్ని స్పష్టంగా వినేటప్పుడు, చదివేటప్పుడు తండ్రి నీ ఆత్మచేత బోధించు అని అడిగినప్పుడు మాత్రమే ఈ జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం వచ్చినప్పుడు మనం ధారాళంగా అడుగుతాం, చక్కగా పరిమితులు దాటి అన్ని విషయాలలో ఎదుగుతాం, అనేకులకు మాదిరికరంగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం, ప్రయోజనకరంగా ఉంటాం. దేవుడు మనల్ని అందరిని దీవించును గాక. మిగతా విషయాలు నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మంచి తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలసంలో ఈ విధంగా మీ సన్నిధి వచ్చుటకు మీరు ఇచ్చిన అవకాశంకే స్తోత్రాలు. రక్షణ పొందినాం, గొప్ప దేవుని దగ్గరికి వచ్చినాం. మరి భూలోక జీవితంలో మా జీవితం ఎలా ఉంటుందో నాయన, ఆ జీవితం అర్థం కావాలంటే కేవలం ఆత్మచేత మేము బోధించబడాలి. మా ఇంద్రియ జ్ఞానం చేత బోధించబడితే, లేదా గతములో మేము నేర్చుకున్న ఈ సెన్స్ నాలెడ్జ్ పైన ఆధారపడితే మాకు మేము పరిమితులు వేసుకుని, హద్దులు వేసుకొని చిన్న జీవితాన్ని జీవిస్తాం. అయితే మీరు మాకు పెద్ద జీవితాన్ని ఏర్పాటు చేశారని, పరిమితి లేని దేవుడు, అన్లిమిటెడ్ గాడ్, అన్లిమిటెడ్నెస్ గురించి మాట్లాడతాడని వినటానికి కృప చూపించారు. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని చెప్పిన దేవుణ్ణి ఆరాధిస్తూ అన్నీ అసాధ్యము అని మాట్లాడే మా భాష మాకెందుకుందంటే, తండ్రి మేము లోకం చూసి నేర్చుకున్నాం, లోక మర్యాదను ఇప్పటికీ పాటిస్తున్నాం, మా సొంత ఇంద్రియాలు నేర్పించే జ్ఞానం పైన ఆధారపడుతున్నాం. ఆ విధంగా కాకుండా వాక్యం పైన ఆధారపడితే, దేవుడి పైన ఆధారపడితే, నిజంగా దేవుడి జ్ఞానం చేత నింపబడితే తండ్రి మేము ద్విమనస్కులు కాక, మాకు మా జీవితాలలో మేము పరిమితులు, హద్దులు వేసుకోక గొప్ప జీవితం, మీరు నిర్ణయించిన జీవితాన్ని ఈ భూలోకంలో జీవించడానికి అవకాశం ఉంది అని బోధించినందుకే స్తోత్రాలు. వినవారిని అందరినీ ఆ విధంగా దీవించండి, సత్యంలో ప్రతిష్ఠించండి. రేపటి కాలంలో ఈ మెసేజ్ని చాలామంది వినబోతున్నారు. వారు వింటూ ఉండగా వారిలో నూతన కార్యం జరిగించండి. గొప్ప దేవుడు ఉన్నాడని, శ్రేష్టమైన రీతిలో మాట్లాడతాడని, అద్భుతమైన రీతిలో మాట్లాడతాడని, అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేసే గొప్ప దేవుడు ఉన్నాడని గ్రహించుటకు మీరే సహాయం చేస్తారని నమ్ముతూ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి గొప్ప నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా గొప్ప తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరుడు మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడుగా ఉండి నడిపించి మహిమ పొందునుగాక. ఆమేన్.